కూడా నమస్కారం. కవితా శీర్షిక అర్థం కాని వ్యాకరణం. ఇంగ్లీష్ మీడియం చదువులు, అమెరికాకు డైరెక్ట్ వీసాలు, బడుల్లోనూ అమెరికన్ యాక్సెంట్లే. తెలుగు వర్ణమాలంటే ఎవరో ఏమో, చైత్ర వైశాఖాలు ఎప్పుడొస్తాయో ఏమో, సంవత్సరాది ఉగాది అంటే ఏమిటో ఏమో. ఇంగ్లీష్ మీడియం చదువులు, అమెరికాకు డైరెక్ట్ వీసాలు, బడుల్లోనూ అమెరికన్ యాక్సెంట్లే. తెలుగు వర్ణమాలంటే ఎవరో ఏమో, చైత్ర వైశాఖాలు ఎప్పుడొస్తాయో ఏమో, సంవత్సరాది ఉగాది అంటే ఏమిటి? తెలుగు బాలల మెదళ్లలో బోలెడు ప్రశ్నలు. మామిడి చిగుళ్ళు తినేవాళ్ళంట, కమ్మని పాటలు పాడేవాళ్ళంట, గగనంలో స్వేచ్ఛగా ఎగిరేవాళ్ళట. ముత్తాతలు చెప్పగా వినడమే. పాత పాటలకు లిప్సింకే కానీ గొంతెత్తి తీయగా పాడిందెప్పుడు? ప్లాస్టిక్ ఆకుల్ని చూడటమే కానీ మామిడాకులు తిన్నదెప్పుడు? జూ పార్కుల జైళ్లలో బందీలై ఉండడమే కానీ తనివి తీరా ఎగిరిందెప్పుడు? కుర్రపోయిల మనస్సులో దిగులు మేఘాలు. మామిడి చివుళ్ళు తినేవాళ్ళంట, కమ్మని పాటలు పాడేవాళ్ళంట, గగనంలో స్వేచ్ఛగా ఎగిరేవాళ్ళంట. ముత్తాతలు చెప్పగా వినడమే. పాత పాటలకు లిప్సింకే కానీ గొంతెత్తి తీయగా పాడిందెప్పుడు? ప్లాస్టిక్ ఆకుల్ని చూడటమే కానీ మామిడి ఆకులు తిన్నదెప్పుడు? జూ పార్కుల జైళ్లలో బందీలై ఉండడమే కానీ తనివి తీరా ఎగిరిందెప్పుడు? కుర్ర కోయిలల మనస్సులో దిగులు మేఘాలు. వేప చెట్లు మహావృక్షాలట, చల్లని గాలిని నీడని ఇచ్చేవట. వేప పూతతో పచ్చడి చేసేవారట. వేప చెట్లు మహావృక్షాలట, చల్లని గాలిని నీడని ఇచ్చేవట. వేప పూతతో పచ్చడి చేసేవారట. హిస్టరీ బుక్లో చదవడమే. మనుషులకు నీడనిచ్చిన వేపనే నేడు మనిషి నీడలోనే బోన్సాయిగా బతుకుతోంది. మనుషులకు నీడనిచ్చిన వేపనే నేడు మనిషి నీడలోనే బోన్సాయిగా బతుకుతోంది. వంటిల్లే లేని ఇళ్లలో నేటి ఉగాదికి స్విగ్గీ జొమాటోలే పచ్చడి ప్రదాతలు. వంటిల్లే లేని ఇళ్లలో నేటి ఉగాదికి స్విగ్గీ జొమాటోలే పచ్చడి ప్రదాతలు. వేప మొలకలకు అవమాన భారం, వేప మొలకలకు అవమాన భారం. ఈలు అనాథాశ్రమంలో దిగులుగా, పండగ నాడైనా ఇంటికి తీసుకెళ్తారేమోనని గంపెడాశ. పదాలు వాక్యాలు రచనలకై ఎదురుచూపులు. ఈలు అనాథాశ్రమంలో దిగాలుగా, పండగ నాడైనా ఇంటికి తీసుకెళ్తారేమోనని గంపెడాశ. పదాలు వాక్యాలు పండగ కోసమై ఎదురు చూపులు. సాహితీ రుచుల బొబ్బట్లు పెట్టకున్నా కనీసం కవితల పచ్చళ్ళైనా పెడతారని ఆశే కానీ పూర్వరచనలకు డబ్ స్మాష్లే మిగిలాయి. అక్షరాల పిల్లలకు ఇదంతా అర్థం కాని వ్యాకరణమే. సాహితీ రుచుల బొబ్బట్లు పెట్టకున్నా కవితల పచ్చళ్ళైనా పెడతారని ఆశే కానీ పూర్వరచనలకు డబ్ స్మాష్లే మిగిలాయి చివరకు. అక్షరాల పిల్లలకు ఇదంతా అర్థం కాని వ్యాకరణమే. ధన్యవాదాలండి.